హలో ఎవ్రీవన్. ఇవాళ నేను బెండకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నా. ఇది మా ఇంట్లో ఫేవరెట్ అండి. ఎక్స్పెషల్లీ మా నాన్నకి చాలా ఇష్టము బెండకాయ పులుసు అనేది. నేను ఆల్మోస్ట్ మా మమ్మీ ఎక్కువ చేస్తూ ఉండేది మా నాన్నకి ఇష్టమని. సో అందుకేనేమో నాకు కూడా చాలా ఇష్టం. ఇవే అండి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా. ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా శనగగింజలు, ఒక ఆనియన్, ఒక టొమాటో, ఆప్షనల్ టమోటా, బట్ నేను వేస్తున్నాను. నేను చింతపండు యూస్ చేయను కాబట్టి మీకు కావాలంటే చింతపండు కూడా యూస్ చేసుకోండి టమోటా బదులుగా. కొంచెం కొంచెంగా ధనియాల పొడి, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, కొంచెం వెల్లుల్లి కూడా ఒక 4-5 వేసుకోండి. వీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. స్మూత్ పేస్ట్ చేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసుకోండి. ఇది చాలా సింపుల్, ఈజీ అనమాట. ఇది సంగటిలకి చాలా బాగుంటుంది సంగటి చేసినప్పుడు. సో నేనైతే ఇవాళ సంగటి ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్ ఇది. జస్ట్ ఇది 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. ఈ కర్రీ చాలా టైం తీసుకోదు. కాకపోతే ఇంగ్రీడియంట్స్ పడవు, లైట్గా అనిపిస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఆవాలన్నీ వేసుకున్నాక ఒక హాఫ్ ఆనియన్ వేయించేసుకొని ఇలా బెండకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట, కొంచెం పొడవుగా. ఆ తర్వాత కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటే బెండకాయల్లో ఉండే జిగురు అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. అసలు కాసేపు వేయించాలంటే ఆ జిగురు అంతా వెళ్ళిపోతుంది అనమాట. లేదు ఇంకా జిగురుగా ఉంది అంటే మీరు నిమ్మకాయ పిండేసుకోండి హాఫ్. అప్పుడు ఆ నిమ్మకాయ వేయడం వల్ల జిగురు అనేది ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇంతే. ఇలా వేయించుకొని ఒక 5 మినిట్స్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఎక్స్పెషల్లీ సంగటికి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఒక్కోసారి సంగటికి ఖచ్చితంగా ఈ కర్రీనే చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేను అప్పుడే వేయించుకున్నాను కదా ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. అంతే. వేసేసి మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ. లేదు మేము కొంచెం చిక్కగా తింటామంటే ఆల్రెడీ ఇది కొద్దిగా చిక్కగానే ఉంటుందండి. మీరు కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి. అంటే నేను చేసిన క్వాంటిటీ అయితే 4 మెంబర్స్ సరిపోతుంది. సో ఎక్కువ కావాలంటే డబుల్ క్వాంటిటీతో చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత గ్రేవీ వస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతేనండి. ఇంక వాటర్ వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఇలా వేయించేసుకున్నారనుకోండి అయిపోతుంది అనమాట ఈ కర్రీ. ఏమంటే ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకున్నారనుకోండి, బెండకాయలు ఎంతసేపు ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసుకోవడమే. జస్ట్ 5 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ లోపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీలో ఎంతమందికి కర్రీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే అండి ఫైనల్ లుక్. అయితే చూస్తున్నారు కదా, గ్రేవీ కొంచెం చిక్కబడి మరీ అంత పలచగా లేదు, మరీ అంత చిక్కగా లేదు. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నాకైతే 8 మినిట్స్ తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.